ప్రపంచవ్యాప్తంగా ట్యూబర్క్యులోసిస్ వ్యాధి పటిష్టంగా వ్యాపించడమే కాక తీవ్రమైన మానవ జీవనశైలిని ప్రభావితం చేస్తోంది. ప్రపంచ టీబీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24న జరుపుకుంటారు. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా టీబీ సంబంధించిన అవగాహన పెంచడానికి నిర్వహిస్తారు. దృష్టి పెట్టాలి, పౌష్టికాహార, శారీరక వ్యాయామం, శుభ్రత, మానసిక ఆరోగ్యం మొదలైన వాటి పట్ల ప్రాధాన్యం ఇవ్వండి. ప్రపంచ టీబీ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రాముఖ్యతను పెంచుతోంది. ఈ రోజు సమాజానికి టీబీ గురించి అవగాహన పెంచడం, మందుల అందుబాటులో ఉండడంతో పాటు సామూహిక చర్యలు తీసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా టీబీ నిరోధక చర్యలను అమలు చేయడం అత్యంత అవసరం. ఈరోజు నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా, అలాగే వరల్డ్ టీబీ డే 24వ తారీఖు వరల్డ్ టీబీ డే సందర్భంగా మన ఐఎంఏ తరఫున అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఈ అవగాహన కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే 2030 నాటికి ఇప్పుడు ఏవైతే కానీ పర్ ఇయర్ దాదాపు 3 నుంచి 4 లక్షల మంది చనిపోతున్నారో, అంటే దాదాపు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 3 నుంచి 4 లక్షల మంది చనిపోతున్నారు. అలాగే 2 పారామీటర్లను బేస్ చేసుకొని 2030 నాటికి డెత్ రేటు, అలాగే న్యూ కేస్ ఇన్సిడెన్స్ రేటు, అవి రెండింటినీ ఒక గోల్ టార్గెట్ చేస్తున్నారు. అంటే ఎలిమినేషను అని ఎప్పుడు చెప్తారంటే 2030 నాటికి డెత్ రేటు ఇప్పుడు మనకున్నటువంటి 25 నుంచి 30 పర్ ల్యాక్ కేసెస్కి 25 నుంచి 30 మంది చనిపోతున్నారు. ఆ రేట్ని 5 నుంచి 6కి తగ్గించాలి. అలాగే న్యూ ఇన్సిడెన్స్ రేటు 2000 కేసులు పర్ ల్యాక్ పాపులేషన్కి 2000 కేసులు టీబీ కేసులు, కొత్త కేసులు వస్తున్నాయి. దాన్ని మనము 60కి తగ్గించాలి. ఈ 2030 నాటికి అచీవ్ కావాలనే ఉద్దేశంతో మనం టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ యొక్క 2030 నాటికి ఆ గోల్ సెట్ చేయడం జరిగింది. అలాగే టీబీని డయాగ్నోస్ ఎలా చేస్తారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కార్యక్రమం అన్నమాట. చేస్తారు అందులో టీబీ యాంటీజెన్ కనుక్కోవడానికి, దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్రే, అలాగే క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసి, అలాగే రేర్ కేసెస్లో అయితే కానీ ఒక్కొక్కసారి ఒక ట్రయల్ థెరపీ కూడా ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మన ఇండియాలో మొత్తం మీద మనకి హెడ్ ఆఫీసు ఈ టీబీ కంట్రోల్కి సంబంధించి ఢిల్లీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీబీ ఉంటారు. అక్కడి నుంచి ప్రతి స్టేట్లోన టీబీ ఆఫీసర్ ఉంటారు. అలాగే ప్రతి జిల్లాలోన డీలాటో అని డిస్ట్రిక్ట్ లెపరసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ అని ఉంటారు. ఆయన కింద మళ్ళీ ప్రతి ఏరియా హాస్పిటల్ ఉన్న చోట ఒక యూనిట్ ఉంటుంది. అంటే ఏరియా హాస్పిటల్ ఉన్న చోట ఒక మెడికల్ ఆఫీసర్ని టీబీ ఆఫీసర్గా డిజిగ్నేట్ చేసి ఆయనకి సపోర్టు టీం నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఉన్నటువంటి ఆశా నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు ఉన్నటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు వాళ్ళు దే విల్ బి డిటెక్టింగ్ ది కేసెస్ అండ్ ఫాలో అప్ అండ్ ట్రీట్మెంట్ అనమాట. అలాగే ఈ డయాగ్నోస్ చేసినందుకు కొంచెం ఇన్సెంటివ్ కూడా ఇస్తారనమాట. పేషెంట్లకి ఇన్సెంటివ్ ఇస్తారు, అలాగే హెల్త్ స్టాఫ్కి కూడా ఇన్సెంటివ్ ఇస్తారు. పేషెంట్లకు ముఖ్యంగా ఏంటంటే కానీ యాక్టివ్ పీరియడ్లో ట్రీట్మెంట్ తీసుకున్నందుకు ప్రతి నెల 500 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారనమాట. టోటల్గా ట్రీట్మెంట్ వరకు వస్తే టోటల్గా ఫ్రీ. దిస్ ఈజ్ స్పాన్సర్డ్ బై ది నేషనల్ ప్రోగ్రామ్. అలాగే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి వరల్డ్ టీబీ డే, దట్ ఈస్ టుమారో మార్చ్ 24th 2025కి ఒక థీమ్ సెట్ చేయడం. అంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈ వరల్డ్ టీబీ డేకి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ మీద, అంటే ఒక ఆశయాన్ని పెట్టుకొని ఆ ఆశయానికి అనుగుణంగా ప్రతి సంవత్సరము యాక్టివిటీస్ డిజైన్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మన వరకు, అంటే ఆశా వరకు ఉన్నటువంటి అందరూ టీబీ కార్యకర్తలు అయితేనేమి, ఎన్జిఓలు అయితేనేమి, అందరూ కూడాను ఈ థీమ్ ఏంటంటే యాక్ట్ నౌ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. దీస్ ఆర్ ది 3 థింగ్స్. అంటే ఇప్పుడు ముందుగా ఈ రోజునే యాక్ట్ చేయండి, అంటే చేయండి, కార్యాచరణ సిద్ధంగా అండి. కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. కమిట్ అంటే ఏంటంటే కానీ టాప్ టు బాటమ్ అందరూ కూడా కమిట్మెంట్తో అందరికీ మనకి ఏదైతే సెట్ చేసినటువంటి గోల్స్ అచీవ్ చేస్తూ
కావాల్సినటువంటి వనరుల్ని కల్పిస్తూ ఫైనాన్షియల్గా అయితేనేమి హ్యూమన్ రిసోర్స్ అయితేనేమి వనరులు కల్పిస్తూ ఇన్ టైంలో ట్రీట్మెంట్ డెలివరీ చేస్తూ ఫాలో అప్ చేయాలనే ఒక యాక్సెంచువేటెడ్ మోడ్లో క్యాంపెయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మన యొక్క గోల్గా సెట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన ఐఎంఏ తిరుపతి ఏంటంటే కానీ ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో అవగాహన కల్పించడం, దీంతోపాటు రేపు పొద్దున మెడికల్ కాలేజ్ దగ్గర డిస్ట్రిక్ట్ అథారిటీస్తో పాటు అలాగే లోకల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇతర వాళ్ళతో పాటు ర్యాలీ కార్యక్రమము వాళ్ళతో పాటు పాల్గొనడం, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థల. నమస్తే తిరుపతి. ఐఎంఏ తరపున ఈరోజు నేను డాక్టర్ ఎం శ్యాంబాబు, సెక్రటరీ ఆఫ్ ఐఎంఏ తిరుపతి. మానవుడు అంతరిక్షం చేరిపోయాం, ఆకాశాల హద్దులు దాటి ఎక్కడెక్కడికి వెళ్తున్నాం. కానీ ఇంకా ప్రపంచంలో టీబీ లాంటి, మలేరియా లాంటి మహమ్మారులు ప్రపంచంలో కొన్ని లక్షల మందిని ప్రాణాలు బలిగొంటున్నాయంటే ఈ రోజుకి కూడా ఆశ్చర్యకరం. కానీ వాటిని నిర్మూలించడం. నమస్తే అండి. ఈరోజు వరల్డ్ టీబీ డే. తిరుపతి ఐఎంఏ తరఫున